హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో, అలాగనే అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో పంచమి తిథికి ఎంత శక్తి ఉంటుందో అష్టమి తిథికి కూడా అంతే శక్తి ఉంటుందండి. అటువంటి అష్టమి తిథి రోజున వారాహి అమ్మకు, కాలభైరవునికి, కాళీమాతను పూజించడం చాలా విశేషం. అష్టమి తిథి రోజున చేయవలసిన చిన్న పరిహారం గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అష్టమి తిథి రోజున ఈ పరిహారం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల లోపు చేయాలండి. మీరు ఈ పరిహారాన్ని వారాహి అమ్మవారికైనా చేయవచ్చు, కాళీమాతకైనా చేయవచ్చు, కాలభైరవునికైనా చేయవచ్చు. ఈ ప్రసాదాన్ని మీరు 6 గంటల లోపే నైవేద్యంగా పెట్టాలండి. 6 గంటలకు మొదలు పెట్టండి. కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత రైస్ తీసుకొని, ఒక చిన్న టీ గ్లాస్కి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసి దాన్ని గంజి వార్చకుండా ఒక గిన్నెలోనే ఎగిరిపోయేలాగా చేయాలండి. దానిలో కొంచెం నెయ్యి, ఉప్పు వేయాలి. తర్వాత దాన్ని ఒక గాజు బౌల్లో కానీ, ఏదైనా వెండి గిన్నెలో కానీ, ప్లాస్టిక్ గిన్నెలో కానీ తీసుకుని నైవేద్యంగా పెట్టండి. వారాహి అమ్మవారికి చేయదలుచుకుంటే వారాహి అమ్మ యొక్క మంత్రాన్ని జపిస్తూ అమ్మకు నైవేద్యంగా పెట్టండి. తీరని ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు, తలకి మించిన అప్పుల బాధల్లో మునిగిపోయామన్న వాళ్ళు ఈ మంత్రాన్ని జపించండి. ఎన్నిసార్లైనా జపించవచ్చండి. అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది. అష్టమి తిథి రోజున ఈ విధంగా అమ్మకు నైవేద్యం పెట్టి, నెలలో మొదటి రోజున మనం ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 54 సార్లు కానీ పఠించండి. ఒకే ఒక్క రోజులోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మరి అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే, ఓం వారాహి జై వారాహి, ఓం వారాహి జై వారాహి, ఓం వారాహి జై వారాహి. అదే మీరు కాళీమాతకు చేస్తే అమ్మకు నైవేద్యంగా పెట్టి కాళీమాత యొక్క మంత్రాన్ని 54 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. మీ సమస్యను, మీ కోరికను చెప్పుకోండి. మరి శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే, ఓం కాళీ జై కాళీ, ఓం కాళీ జై కాళీ అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. తర్వాత పూజ గదిలోనే చక్కగా ఒక మ్యాట్ అనేది వేసుకొని కూర్చొని ఒక వైట్ పేపర్ని తీసుకోండి. బ్లాక్ కలర్ పెన్ కాకుండా వేరే ఏ కలర్ పెన్ అయినా తీసుకోవచ్చండి. తర్వాత కార్యసిద్ధి మంత్రాన్ని రాయండి. కార్యసిద్ధి మంత్రాన్ని రాసి తర్వాత మీ కోరికను రాసుకోండి. ఒకవేళ మీ గురించి అయితే మీ పేరు రాసుకోండి. లేదు మీ పిల్లల గురించి అయితే వారి పేరు రాయవచ్చండి. మీ ఫ్రెండ్స్ పేర్లైనా రాయవచ్చు. మరి అత్యంత శక్తివంతమైన ఆ కార్యసిద్ధి మంత్రం ఏంటంటే, ఉత్తర్వ కార్యసిద్ధి మమ యోగ ప్రసి ప్రసి, ఉత్తర్వ కార్యసిద్ధి మమ యోగ ప్రసి ప్రసి అనే ఈ మంత్రాన్ని రాసి దాని కింద మీ కోరిక అనేది ఏముందో ఆ కోరిక అనేది రాయాలండి. ఉదాహరణకి లతకి వివాహం జరగాలి, స్నేహకి గవర్నమెంట్ జాబ్ రావాలి, ఇలా గవర్నమెంట్ జాబ్ రావాలి అని వారి పేర్లు కూడా రాయండి. ఇక్కడ మీ పిల్లల గురించి అయినా, మీ భర్త గురించి అయినా, లేకపోతే మీ వైఫ్ గురించి అయినా మీరు రాసుకోవచ్చు. మొదట మీ పేరు అనేది రాయాలండి. అంటే మీరు ఎవరి గురించి కోరిక కోరుకుంటున్నారో వారి పేరు రాసి దాని పక్కన ఏం కావాలి, వారి కోరిక నెరవేరాలి అని పక్కన రాయండి. కార్యసిద్ధి మంత్రాన్ని, మీ కోరికని రాసి ఆ కాగితాన్ని అమ్మవారి పాదాల దగ్గర అలానే ఉంచండి. నమ్మకంతో చేయండి. ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదండి. అలాగనే పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఫోటోనే ఉండాలా అంటే అలాంటి అవసరం ఏం లేదండి. మీరు నిత్యం దీపారాధన చేసే దీపంలోనే అమ్మవారిని ఆవాహనం చేసుకోండి. ఈ పేపర్ను అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. చిన్న చిన్న కోరికలు అయితే 24 గంటల్లోనే తీరిపోతాయండి. తర్వాత మనం తయారు చేసిన ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టవచ్చు. అలాగనే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా పెట్టవచ్చండి. నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మంచి అద్భుతాలను అనేది మీరు చూస్తారు. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.